అనుక్షణం ప్రజల పక్షం MN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో అట్టహాసంగా సాగిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభ సమావేశానికి భారీగా తరలివచ్చిన జనం. దిగువపల్లిలో దాడి ఘటన చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై మండిపడ్డ మదనపల్లి తెలుగు మహిళలు. అట్టహాసంగా కల్చర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం మహోత్సవ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మాజీ సైనిక ఉద్యోగులు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణం శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో భారీ ఎత్తున జనసందోహం మధ్య కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నేతలు హాజరు కాగా మహానాడు పరిశీలకులు నెట్టెం వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్న 2 ఏళ్ల విజయోత్సవంలో నియోజకవర్గ పరిధిలోని రామసముద్రం, నెమ్మనపల్లి, మదనపల్లి మండలం పట్టణానికి చెందిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్కు భారతదేశంలో గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. గత 5 ఏళ్ల అరాచక పాలన అంతం చేసి అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన కొనసాగిస్తూ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారని, మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు. కూటమి పార్టీల నేతల సహకారంతో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు మదనపల్లి పర్యటనను ఘన విజయం చేయాలని పిలుపునిచ్చారు. మదనపల్లిను జిల్లా కేంద్రాన్ని ప్రకటించి మదనపల్లి ప్రజల 140 ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చారని ఆనందం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు హెచ్చించి మదనపల్లిలో రోడ్లు మెరుగుపరచడం జరిగిందని, మదనపల్లి దాహార్తిని తీర్చేందుకు త్వరలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి నీరు అందించేందుకు పనులు ప్రారంభించామని తెలిపారు. 20న ముఖ్యమంత్రి చంద్రబాబు మదనపల్లిలో పర్యటించనున్నారని, ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ సేతు, జనసేన రామాంజనేయులు, ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం, దారం అనిత, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆంజనేయులు, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆచార్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ తులసి రామకృష్ణ, ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు పోతపాలు సుధాకర్, బాలుస్వామి, టౌన్ ప్రెసిడెంట్ అరుణ్ తేజ్, మదనపల్లి అధ్యక్షులు శ్రీనివాసులు, నిమ్మనపల్లి అధ్యక్షులు రాజన్న, జిల్లా ఉపాధ్యక్షురాలు తలారి రాధా, 4వ వార్డు జాఫరునిసా, పులి మహాలక్ష్మి, భారతీ నాయుడు, చంద్రశేఖర్ నాయుడు, డాన్స్ రెడ్డి, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, మంగళ ప్రభాకర్, ఐటీడీపీ నాయకులు సిబిఎన్ రెడ్డి శేఖర్, కాశీ శ్రీరామ్ ప్రకాష్, శ్రీనివాసులు, ఎస్ఎం రఫీ, ఎస్ఎం మస్తాన్, విజయమ్మ, మల్లికార్జున నాయుడు, జాన్ బాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, కత్తి లక్ష్మణ, నవీన్ చౌదరి, శివాలయం చైర్మన్ రమణ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఒక మహర్దశ తీసుకొచ్చాం. ఎక్కడ కూడా కానీ మదనపల్లిలో గత ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఏదైనా సమస్య ఉంటే ఎవరైనా ప్రజలు తమ ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర ఏమన్నా సమస్యలు చెప్పడానికి వెళ్తే వాళ్లకు పోలీస్ లాఠీలే జవాబు చెప్పింది. వాళ్ళ సమస్యలు వినే పరిస్థితులు లేదు. వాళ్ళకి ఏదన్నా మాట్లాడాలంటే పోలీసులే వచ్చి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎమ్మెల్యేకి నిలదీసి అడుగుతున్నారు, ఎంపీకి నిలదీసి అడుగుతున్నారు. అడిగే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరంత పెద్ద హీరోలా అని చెప్పి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని బైండ్ ఓవర్ కేసు పెట్టి వాళ్లకు చాలా అమర్యాద చేసి పంపించేవాళ్ళు. ఈరోజు తెల్లవారి 7 గంటలకు నా ఇంటి తలుపులు తెరిస్తే రాత్రి 11 గంటల వరకు నిత్యం ప్రజల్లో ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా వెనకాడింది లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎవరు ఎలా పనిచేస్తున్నారో నేను చెప్పను. నేను నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు న్యాయం చేశానా లేదా అని నేను చూసుకుంటాను. నేను నా ఇంటికి వచ్చిన మనిషి సగౌరవంగా పిలిచి సగౌరవంగా మాట్లాడుతున్నానా లేదా అని చెప్పి చూసుకునే బాధ్యత నాది. మీరే పార్టీకి సర్వస్వం. మీరున్నారనే నేను ఎమ్మెల్యే గెలిచాను. మీరందరి కృషి వల్లనే ఎమ్మెల్యే అయినాను. మీ అందరి కృషి వల్లనే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. మీరు ఉన్నారనే చెప్పి తెలుగుదేశం పార్టీ విలువలు కాపాడుకున్నాం.
అందుకు ఈరోజు ఎమ్మెల్యే నేను కాదు, మీరు ఎమ్మెల్యే అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఏ కార్యకర్త, ఏ నాయకులు కూడా కానీ ఎక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు కాదు 4వ ముఖ్యమంత్రి. 1996లో మొదలుపెట్టిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గానీ ఇంత పెద్ద సక్సెస్ అయింది అనేసి అనుకుంటే కర్ణాటకలో అక్కడ పెద్ద ప్లేట్లు కన్నా చిన్న ప్లేట్లు ఉన్నాయి. పెద్ద ప్లేట్లో 26 కేజీలు 27 కేజీలు వస్తాయి. ప్రభుత్వం ఆదేశానుసారం 2 సంవత్సరాల విజయోత్సవ సభను నియోజకవర్గ స్థాయిలో జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మనము ఈరోజు జరుపుకున్నటువంటి 2 ఏళ్ల పాలన సందర్భంగా మనకు ఆ రోజు మదనపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరూ, ప్రతి కార్యకర్త కూడా మనము ఘన స్వాగతం పలికి మన చంద్రబాబు నాయుడు గారి సభను విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలను సక్రమంగా అమలు చేస్తున్నారు. దాదాపు 23 లక్షల కోట్లు మన తెలుగుదేశం పార్టీ జరిగేదానికి మనం 2 సంవత్సరాల్లో సూపర్ 6, అదేవిధంగా తల్లికి వందనం, స్త్రీ శక్తి దీపం పథకం, యువశక్తి కింద నారా లోకేష్ గారు అనేక మన ఇండస్ట్రీలు కావచ్చు, తెలుగుదేశం జెండా మోస్తానే ఉంటారు, మోస్తారు కూడా. కాబట్టి మనం రేపు ఎమ్మెల్యే గారికి, మన నియోజకవర్గానికి మంచి పేరు తేవాలంటే మనం పిలుచుకొచ్చేటటువంటి జన సాంద్రత ఉండాలి. పెద్దమన్యం మండలం దిగ్గుపల్లి గ్రామంలో జరిగిన దాడి ఘటనపై బాధితులు న్యాయం చేయాలని అధికారులను కోరారు. గ్రామానికి చెందిన పాలయకరి కులస్తులపై అదే గ్రామానికి చెందిన యుగంధర్ రెడ్డి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. బాధితుల కథనం ప్రకారం యుగంధర్ రెడ్డి కుటుంబ సభ్యులు దారి కాచి అడ్డంకిచ్చి యుగంధర్ రెడ్డి తల్లితో పాటు మరికొందరు కలిసి బాధితుల కళ్లలో కారం పొడి చల్లే ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీస్ అధికారులను కోరారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను మదనపల్లి తెలుగు మహిళలు తీవ్రంగా ఖండించారు. నేడు శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షురాలు తులసి రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షురాలు తలారి రాధులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితను విమర్శించడానికి తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొడ్డలి పార్టీ నేతలకు మహిళలు అంటే గౌరవం లేదని, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో శాసనసభను గౌరవ సభగా మార్చి పాలన సాగించారని, మహిళలు, విద్యార్థులు, రాష్ట్ర ప్రజలు అంటే ఏమాత్రం గౌరవం లేని వైసీపీ పార్టీ నేతలు మహిళలు విమర్శించడం సర్వసాధారణమైపోయిందని, ఇంకో మేర నోరు జారి మాట్లాడితే నాలుగు కోస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ, భారతీ నాయుడు, జాఫరునిసా, శ్రీరాము నాగమణి, పూలి మహాలక్ష్మి, జనసేన వీర మహిళా దారం అనిత పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మహిళలందరి తరపు నుంచి ఖండిస్తున్నాను. ఆడవాళ్ళని ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసే మీ సంస్కారం ఏమో తెలుస్తుంది, గొడ్డలి పార్టీ సంస్కారం ఏమో తెలుస్తుంది. గొడ్డలి పార్టీ అధినేత అక్కని చెల్లెను అమ్మను తరిమేసి మన అనితమ్మ గారు మొన్నటికి మొన్న ఎగ్జాంపుల్ మా మదనపల్లిలోనే రుచిక ప్రియ అన్న అమ్మాయి చనిపోతే వీళ్ళందరూ శాసనసభలో ఉండి వెంటనే మన షాజహాన్ బాషా గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారితో మాట్లాడి 24 గంటల్లో రుచిక ప్రియకు న్యాయం చేసినట్టు వీర మహిళ మన అనితమ్మ గారు. అలాగే తెలుగుదేశం కార్యకర్తలైతేనేమి, కూటమి కార్యకర్తలైతేనేమి, మహిళా అక్క చెల్లెమ్మలైతేనేమి, వాడు ఎక్కడున్నాడో గొడ్డల పార్టీ దొంగనా కొడుకు, వాడిని వెంటనే నాలుక కోసేయాల. వాడి నాలుక మామూలుగా ఉండకూడదు. ఈ రోజు మహిళా చెల్లెమ్మలు పార్టీలో రావాలంటేనే భయపడతా ఉన్నారు. ఎందుకంటే నీలాంటి వాళ్ళ వల్ల ఆడవాళ్ళు బయటికి రావాలి. మహిళా హోమ్ మినిస్టర్ అటువంటి అనితక్క గారిని ఒక ఎస్సీ ఆ పదవికి పోవడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో ఒక మహిళకి తెలుస్తుంది. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, అక్క చెల్లెళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క మహిళని బాగా సంస్కారంగా మాట్లాడేది నేర్పించినలా. పాపం వాళ్ళ అమ్మ ఆయనకు నేర్పించినట్లు లేదు.
మా ఇప్పుడన్నా కానీ మీ కొడుకు టీడీపీ నాయకులకి అందరికీ కూడా ఎమ్మెల్యే గారు కానీ మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పద్ధతి పాడు నేర్పించారు. మేము అట్లా అసహ్యమైన మాటలు మేము మాట్లాడము. మీ ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు రోజా గారు ఎక్కడ పడుకున్నారో కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళా కూడా మన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడింది. ఏది కూడా మాట్లాడేటప్పుడు కొంచెం తెలుసుకొని మాట్లాడాలా. ఒక మహిళని ఆమె కూడా మర్చిపోతుంది అని అంటారు. అలాంటిది మన రాష్ట్ర రాజధాని కూడా అమరావతి. కనీస జ్ఞానం, ఇంకిత జ్ఞానం లేకుండా ఒక ఆడ మనిషి పైన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మన ఎగ్ సింబల్ అయినది అంటే ఈ మధ్య కాలంలో వంగలపూడి అనిత గారు కూడా చెప్పారు, మీరు ఏం తీసుకొచ్చారు, పానీపూరి బండ్లు, ఇంకొకటి అంటే ఆమె తక్కువ చేసి మాట్లాడలే, ఇలాంటివి అభివృద్ధి చేశారు. కానీ నేను ఒక గారు మాకు అలాంటి పనులు చేయొద్దన్నాడని కాబట్టే మేము గమ్మునుంటాము. లేకపోతే నీ ఇంటికి వచ్చి నీ బట్టలు ఊడదీసేవాళ్ళం మేము. ఎమ్మెల్యే గారు మాకు ఆ స్థానం మీలేదు, ఆ సంస్కారం మీలేదు. అక్క రీజన్ గా పోదాం, మనకు దేవుడు సహకరిస్తాడు, రీజన్ గా పోతే అని చెప్పినాడు. కాబట్టి డిఫెన్స్ వెటరన్స్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా కంచర్ల శ్రీనివాస నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. మంగళవారం బుగ్గ కాలువ ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రాజకీయ పార్టీల నాయకులు, మాజీ సైనికులు, సీనియర్ సిటిజన్స్, విశ్రాంత ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిఫెన్స్ వెటరన్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్, జాతీయ అధ్యక్షుడు రామస్వామి కంచర్ల శ్రీనివాసులు నాయుడుచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీనివాసులు నాయుడును ఘనంగా శాలువాతో సత్కరించారు. అనంతరం పలువురు నాయకులు, అభిమానులు, మాజీ సైనికులు కంచర్ల శ్రీనివాసులు నాయుడును కలుసుకుని శాల్వా, పూలమాల, పుష్పగుచ్చాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కంచర్ల శ్రీనివాసులు నాయుడు మాజీ సైనికులకు, సమాజానికి అందిస్తున్న నిస్వార్థ సేవలను ప్రశంసించారు. జిల్లా పరిధిని దాటి రాష్ట్ర వ్యాప్తంగా మాజీ రక్షణ దళాలకు రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన నిస్వార్థంగా సేవలు అందించి అందరి అభిమానాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. మాజీ సైనికులకు ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా తానున్నానంటూ ముందుండి పోరాటం చేసి వారికి న్యాయం జరిగేలా చేయడంలో ఆయన సమయస్ఫూర్తి ఆదర్శనీయమని కొనియాడారు. మాజీ సైనికుల సమస్యలతో పాటు ప్రజాహితం కోసం ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమన్నారు. అనంతరం కంచర్ల శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతల్లో నిజాయితీతో, నిస్వార్థంగా, నిష్కల్మషంగా నిర్వహిస్తానని ప్రకటించారు. తన బాధ్యతలకు వన్నె తీసుకువచ్చే విధంగా సేవలు అందించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాటకొండ బాబురెడ్డి, రామదాస్ చౌదరి, జంగాల శివరాం రాయల్, నరేష్ కుమార్ రెడ్డి, శ్రీరామ రామాంజనేయులు, మాజీ సర్పంచ్ పసుపులెట్టి చలపతి, ఏపీ గణపతి, జింక వెంకట చలపతి, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మునిగోపాలకృష్ణ, ధనలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, సీడ్ మల్లికార్జున నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు ఆర్జే వెంకటేష్, సిరివేలి చరణ్, రాటకొండ మధుబాబు, తులసీధర్ నాయుడు, బోర్వెల్ వెంకటేష్, కనుగొండతో పాటు కంచర్ల చింటూ, మాజీ సైనికులు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, అభిమానులు పాల్గొన్నారు. ఎక్స్ మిలిటరీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయి ఎక్స్ మిలిటరీ దేశం కోసం సేవ చేసిన మిలిటరీ జవాన్లు, కమాండర్లు అందరి వాళ్ళ ఐక్యతకు, వాళ్ళ యూనియన్కు మా అన్న సీనన్న గారు రాష్ట్ర అధ్యక్షులు కావడం చాలా ఆనందదాయకం. సీనన్న ఎక్స్ మిలిటరీ మ్యాన్ కార్గిల్ వార్లో ఉన్నారు. ఎన్నో దేశ సరిహద్దుల్లో ఉండి దేశ రక్షణ కోసం, దేశం కోసం ఆయన వయసు అంతా మ్యాక్సిమం దేశం గురించి సేవ చేసిన మనిషి. ఈరోజు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవరికైనా ప్రోటోకాల్ కల్పించాలంటే ఫస్ట్ నా మనసులో దేశం కోసం సర్వీస్ చేసిన ఎక్స్ మిలిటరీ మ్యాన్లకే ప్రోటోకాల్ కల్పించాలని చెప్పి నేను నా తరఫున కల్పిస్తున్నాను. తప్పకుండా నేను ఆయన సర్వీస్ అంతా కూడా పూర్తి చేసుకోవడము, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనిపించుకోవడము, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి, జిల్లాకు ఎక్స్ సర్వీస్ మెన్గా చేస్తూ వాళ్ళకందరికీ కూడా ఉపయోగపడుతూ ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకు వాళ్ళ బెనిఫిట్స్ కానివ్వండి, ఇట్లా ప్రభుత్వాలతో ఏ ప్రభుత్వం ఉంటే ఎమ్మెల్యేలతో ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్లకి ఏదైనా జాగాల కోసం, ఇంటి పట్టాల కోసమో వాళ్ళకి భూములు ఇప్పించేది, ఇలాంటివన్నీ కూడా సర్వీస్ చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు ఈరోజు కంచర్ల శ్రీనివాసులు నాయుడు గారు ఆర్మీ నుంచి వచ్చే ఎక్స్ సర్వీస్ మెన్, ఈ రాష్ట్రానికి ఎక్స్ సర్వీస్ మెన్లకు వాళ్ళ యూనియన్కి అధ్యక్షుడైనాడంటే ఇది మదనపల్లికే గర్వకారణము. ఈ సందర్భంగా మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఉండడము, మాకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఉండడము చాలా సంతోషము. వీళ్లకు శ్రీనివాస నాయుడు గారికి, ఆర్మీ వాళ్లకు
ఎటువంటి ఉపయోగపడే కార్యక్రమాలు ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారికి దృష్టికి తెస్తే ఖచ్చితంగా కూడా ఆయన కూడా ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్తారు. ఏదన్నా ప్రోటోకాల్ ఉంటే క్రిమి లేయర్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా జూన్ 20న మదనపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమాల సుదర్శనం పిలుపునిచ్చారు. మంగళవారం మదనపల్లి పట్టణం నిమ్మనపల్లి సర్కిల్లోని మాల మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యమల సుదర్శనం మాట్లాడుతూ భారత రాజ్యాంగంకు వ్యతిరేకంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్లో అన్ని రాష్ట్రాల్లో అనుమతి పొందిన తర్వాతే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి తప్ప ఎవరికి ఇష్టం వచ్చినట్లు అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 20న మదనపల్లి పర్యటనలో భాగంగా వస్తున్న సందర్భంగా మాల మహానాడు ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాల మహానాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా నల్ల జెండాలతో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు, మండల సభ్యులు తరలివచ్చి ధర్నాను విజయవంతమయ్యే విధంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ఆర్ అశోక్, కలికిరి హరి, యమల చంద్రయ్య, గుండా మనోహర్, మల్లెల మోహన్, లక్ష్మీపతి, మర్రిపాటి ప్రశాంత్, వెంకటస్వామి, నాగార్జున, సతీష్, శ్యామల్, విజయ్ కుమార్, సురేష్, కొత్తపల్లి మణి, కృపామణి, ఈశ్వర్ రెడ్డి, రాజేంద్ర, గంగన్న తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి అయితే ఆ జడ్జిమెంట్ ఓపెన్ కాకనే నేను వర్గీకరణ చేస్తున్నాను సిగ్గు లేకుండా చెప్పేశాడు కాంగ్రెస్ వారు. ఇక చంద్రబాబు అసలు నేనే పెద్దమాదిగను వర్గీకరణ నేనే చేస్తానని చెప్పాడు. అయితే మేము ఇక్కడ కోరేదేమంటే వర్గీకరణ అనేది చారిత్రక నేపథ్యాన్ని గమనిస్తే వాళ్ళు ఏం చెప్పారు, ఇంపీరియల్ డేటా తీసుకోమన్నారు. స్పష్టంగా జడ్జిమెంట్లు వర్గీకరణ అమలు చేయాలంటే స్టేట్స్లో ఇంపీరియల్ డేటా తీసుకోమన్నారు. వాళ్ళు ఏ డేటా తీసుకున్నారు? 2011 డేటా తీసుకున్నారు. 2011 డేటా అప్పటికి ఇప్పటికి 2026కి ఎంత తేడా ఉంటుందండి? మరి జనాభా పెరిగారు కదా, మరి దాన్ని తీసుకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు మెజారిటీ మాలలు ఉన్నారు ఒక కాస్ట్గా. తర్వాత థర్డ్ ప్లేస్లో మాదిగలు ఉన్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మొత్తంగా కూడా మరి వాళ్ళకు దాదాపు 7% వాళ్ళకు 7% మాకు ఇవ్వడం అనేది చారిత్రక తప్పిదం చంద్రబాబుది. అంతేకాకుండా మేము ఒకటే చెప్తున్నాం, క్రిమి లేయర్ ఎవరికండి? బీసీలకు ఉంది, ఇక్కడ మనకు ఎస్సీలకు లేదు. కలెక్టర్ అయినా అంటరానితనం అనుభవించాల్సిందే. అసలు డాక్టర్ బాబాసాహెబ్ దీన్ని ఎందుకు పెట్టారంటే అంటరానితనం అనేది విచ్చలవిడిగా భారతదేశంలో ఉంది కాబట్టి గుడికి బడికి దూరం కాకుండా మా మనిషిగా చూడడం లేదు. ఆయన మేర పోరాటం చేసి కూడా స్పష్టంగా చెప్పాడు, ఇక్కడ బర్రెలు, గొర్రెలు, కుక్కలు దొర్లాడుతున్నాయి కానీ మనిషిగా మేము ఆ నీళ్ళు అంటుకునే మా హక్కు లేదని చెప్పాడు. దానికోసం పెద్ద పోరాటం చేశారు, సత్యాగ్రహాలు చేశారు. అయితే ఇవాటికి కూడా మారాల్సిన స్థాయిలో మారలేదు. 75% డిస్క్రిమినేషన్ అట్లాగే ఉంది. మీకు తెలుసు, మనకందరికీ బాగా తెలుసు, రాష్ట్రపతిని రాజస్థాన్లో దేవాలయానికి రానికపోతే ఆయన సిగ్గు లజ్జ వదిలేసి బయట దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకొచ్చేసాడు. పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరిని పిలవాలండి? ప్రథమ పౌరుడి రాష్ట్రపతి వాళ్ళ మరుగులు వెళ్ళలేదు. ఆయన మోడీని చేసి అంటే డిస్క్రిమినేషన్ ఎంత హైయెస్ట్ స్టేజ్లో ఉందో చూడండి. ఇవాళ మదనపల్లి సమీపంలోని మిట్స్ డ్రీమ్ టీబీ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ పూర్తి చేసిన బయాలజీ అయిన బైపీసీ, ఎంబైపీసీ, పీసీఏఎంబీ మరియు ఎంపీసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బీటెక్ బయో ఇన్ఫర్మేటిక్స్ కోర్సులో ప్రవేశాలను ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ వి ప్రదీప్ కుమార్ అన్నారు. ప్రస్తుతం జీవశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ మరియు డేటా అనలిటిక్స్ రంగాల సమ్మేళనంగా అభివృద్ధి చెందిన బయో ఇన్ఫర్మాటిక్స్ కోర్సుకు దేశ విదేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు జీనోమిక్స్, బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, ఔషధ పరిశోధనలు, కృత్రిమ మేధస్సు ఆధారిత జీవశాస్త్ర అనువర్తనాల వంటి ఆధునిక రంగాల్లో నైపుణ్యాలు సంపాదించమన్నారు. అదేవిధంగా బీసీఏ మరియు బీబీఏ కోర్సుల్లో కూడా ప్రవేశాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు విశ్వవిద్యాలయ ప్రవేశాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ ను సందర్శించవచ్చని లేదా 7330803555 మరియు 7330852355 నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.